శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి క్రోధినామ సంవత్సరంలోని ఆదాయం ఏ విధంగా ఉంటుంది, వ్యయం ఎలాగుంటుంది, రాజపూజ్యం ఎంతగా ఉంటుంది, అవమానం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మన వృశ్చిక రాశిలోకి వచ్చేసరికి విశాఖ 4వ పాదం వస్తుంది, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, మొత్తం 9 పాదాలు మనకు కనిపిస్తాయి. సో వృశ్చిక రాశిలో రాశ్యాధిపతి కుజుడై ఉన్నాడు. మనకి ఈ సంవత్సరం రాజు కూడా, ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం రాజు కూడా కుజుడై ఉన్నాడు. అంటే ఏమైందంటే వృశ్చిక రాశి వారికి అధిపతి ఎవరైతే ఉన్నాడో రాజు కూడా అదే. అంటే ఈ సంవత్సరం ఇద్దరు ఒకటే అయి ఉన్నారు కాబట్టి ఈ రాశి వారికి కొంత పాజిటివ్ ఎనర్జీ ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఆదాయం దగ్గరకు వచ్చినప్పుడు 8 భాగములు, వ్యయం దగ్గరకు వచ్చేసరికి 14 భాగములు కనబడుతున్నాయి. అలాగే రాజపూజ్యం 4 భాగములు కనబడితే అవమానం 5 భాగాలు కనబడుతున్నాయి. సో ఇక్కడ ఆదాయం దగ్గరకు వస్తే 8 భాగములు. మనం ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, 5 భాగాల కంటే ఎక్కువ ఉన్నది అంటే ఆర్థిక బలం బాగానే ఉంది అని అర్థం. ఖర్చు ఎంత అని పక్కన పెట్టాం, ముందు ఆర్థికంగా బాగుందా లేదా అనే విషయానికి వచ్చినప్పుడు మనకు 5 భాగం కంటే ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆర్థికంగా చాలా మంచి స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఖర్చు పెడతారు 14 భాగంలో ఉన్నాయి అంటే గురు అనుగ్రహం వచ్చిన తర్వాత, అంటే మే 1 తర్వాత శుభకార్యానికి ఖర్చు పెట్టచ్చు. సో ఆర్థికంగా ఎంత ఎదుగుతాము అనే దానికంటే ఖర్చు ఎక్కువగా చెప్తున్నాం అంటే డెఫినెట్గా మనం పూర్వాశ్రమం సంపాదించింది కొంత ఖర్చు కూడా జరుగుతుంది. అంచేత ఈ సంవత్సరం వీళ్ళకి లావాదేవీలు బాగుందని చెప్పచ్చు. మొట్టమొదటిగా మనం చూసుకున్న వ్యవసాయ విషయానికి వచ్చినప్పుడు, వ్యవసాయం చేసుకునే రైతాంగం దగ్గరకు వచ్చినప్పుడు డెఫినెట్గా పాడి పంట చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక 15 నుండి 20% లాభదాయకంగా వాళ్ళ యొక్క వ్యవసాయం జరుగుతుంది. రైతు ఆనందకరంగా ఉంటాడు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనప్పటికీ రైతు చక్కగా పంట పండిస్తారు. తర్వాత రైతు గోధుమలు, ప్రత్యేకించి గోధుమ అంటే మనకి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో మనకి ఎక్కువగా కనిపించకపోవచ్చు కానీ, బట్ గోధుమ, వరి, మొక్కజొన్న, అలాగే మనకి తీసుకుంటే పత్తి పంట, ఈ 4 పంటలు చాలా బాగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు పండించే అవకాశం అయితే బాగా కనబడుతుందని చెప్పగలుగుతాం. అలాగే చేపల వ్యాపారము అంటే ఫిషరీ మన అంటారు, ఆ చేపల వ్యాపారం చేసేది, అలాగే మన సముద్రంలో చేసే చేపల వ్యాపారం చేసే వీళ్ళందరి యొక్క వ్యాపారం కొంచెం అద్భుతంగానే ఉంటుంది. అలాగే పౌల్ట్రీ హ్యాచరీస్ రన్ చేసేవాళ్ళు, హ్యాచింగ్ వర్క్స్ చేసేవాళ్ళు, ఇంక్యుబేటర్స్ పెట్టుకుని వీళ్ళందరికీ కూడా చక్కగా ఆదాయం బాగుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు విషయానికి వచ్చినప్పుడు మే 1 తర్వాత చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. అలాగే కెనడా, US, UK ఎక్కడికైనప్పటికీ కూడా, జర్మనీ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మే 1వ తారీఖు తర్వాత ప్రయత్నం చేసుకుంటూ ముందుకెళ్ళండి. మే 1 తర్వాత గురు యొక్క అనుగ్రహం ఉంటుంది. గురువు వృషభంలోకి ప్రవేశించిన తర్వాత వృశ్చిక రాశిని చూస్తాడు కాబట్టి డెఫినెట్గా అనుగ్రహం ఉంటుంది కాబట్టి శుభకార్యాలు జరుగుతాయి. అదే విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులు కూడా సత్ఫలితాలు జరిగే అవకాశం కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు డెఫినెట్గా అది కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది. అలాగే వివాహ బాంధవ్యాలు, గాంధర్వ వివాహాలు అనుకోండి, మామూలు వివాహాలు అనుకోండి, ఏదైనప్పుడు వివాహ వ్యవస్థలో మంచి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. వివాహ సంబంధాలు జరుగుతాయి. అలాగే చాలా కాలం నుండి వివాహం జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే 30 సంవత్సరాలు దాటి 35 సంవత్సరాల మధ్య ఉన్న వయసులో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా కాలంగా వివాహం జరగలేదని అర్థం. అటువంటి వారు కూడా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం అవుతారు. మధ్యవర్తిత్వం వహించండి, మీ యొక్క గౌరవం పెరుగుతుంది. ఆ రకంగాను మీరు చేసే ప్రతి పనిలో ఒక సఫలీకృతం అవ్వడం ఉంటుంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహంతో మీరు చేసే పనిలో సఫలీకృతం అవుతుంది కాబట్టి మధ్యవర్తిత్వంతో ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది బాగానే కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్ వ్యవహారంలో వచ్చినప్పుడు ట్రేడింగ్ చేసుకోవచ్చు చక్కగా. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మైనింగ్ మీద, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద, ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద, ఫార్మా ఇండస్ట్రీ మీద కూడా మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు. లాభాలు ఖచ్చితంగా బాగానే ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ వెళ్ళండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్యంలో గురు అనుగ్రహం ఉంది కంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అయితే ఎటు వచ్చినట్టు మనకి 6వ స్థానంలో ఎటువంటి పాపగ్రహాలు లేవు, అష్టంలో కూడా స్థిరంగా ఉండే గ్రహాలు ఏవి లేవు, పాపగ్రహాలు లేవు కాబట్టి ఈ సంవత్సరం అంతా ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఈ గురువు యొక్క అనుగ్రహం మన మీద పడుతుంది కాబట్టి గురు మంత్ర సాధన చేసుకోవడం కూడా చాలా ఆ ప్రాసెస్ని వహిస్తూ చెప్పగలుగుతాం. అలాగే ఆర్థిక విషయాల్లో గురు అనుగ్రహంతో ఆర్థిక విషయాలు, వ్యాపారాల్లో కూడా మంచిగా ఉందని చూపిస్తారు. ఇక మొట్టమొదటి మనం మాట్లాడుకుందాం వ్యాపారం అనే విషయం, రాజకీయ రంగం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సంవత్సరం రాజకీయం వేడెక్కి ఉంది కాబట్టి వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా కొంత బలోపేతం అవుతారు. మే 1 కంటే మే 1 తర్వాత గురు బలం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు అనుకున్న పొజిషన్ వాళ్ళు వెళ్తారు.
కొంచెం కష్టపడినప్పుడుగా ఎలక్షన్స్ మీకు ముందు ఉన్నాయి కాబట్టి మే తర్వాత మనకు వచ్చే రిజల్ట్లో కూడా కొంతవరకు నామినేటెడ్ పోస్టులు కానీ అనుకున్న పని సాధించడం కానీ ఆ తర్వాత బలం తక్కువ ఉన్నా కూడా మే 1 తర్వాత బలోపేతం అయ్యి సక్సెస్ఫుల్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి రాజకీయ రంగంలో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఎవరైనా చేసుకుంటే మాత్రం డెఫినెట్గా చేసుకోవచ్చు. దానికి ప్రాఫిటబుల్గానే ఉండే అవకాశం ఉందని చక్కగా చెప్పచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళు కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తారో దాన్ని ఖచ్చితంగా లాభదాయకంగా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా ఇదొక టర్నింగ్ పాయింట్ లైఫ్లోని అనుకోవచ్చు. ఈ సంవత్సరం ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారో వాళ్ళ గురించి మనం చెప్పగలుగుతున్నాం. అలాగే ఇంకా ఓవరాల్గా తీసుకునేటప్పుడు ఇక్కడ గురు అనుగ్రహం ఉంది. అదేవిధంగా చతుర్థంలో శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురు అనుగ్రహం ఉంది కాబట్టి మనం సేఫ్ జోన్లోనే ఉంటాం వృశ్చిక రాశి వారు. అలాగే చతుర్థంలో శని యొక్క ప్రభావం వలన ఆల్రెడీ 7 నాటి శని కంటే అర్ధాష్టమ శని ప్రభావం కిందటి సంవత్సరం ఆరంభమైంది. ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. ఉండడం భాగంలో కొంతవరకు దిగువ భాగంలో కొంతవరకు ఇబ్బంది పెట్టే అంటే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టే అవకాశం కొంత కనబడుతుంది. కొంతవరకు పెద్ద సింగిల్గా మనం ప్రయాణాలు చేసేటప్పుడు బండి మీద అంటే 2 వీలర్స్ మీద ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే పరిహారాల దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ గురు అనుగ్రహం ఉంది కాబట్టి మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ఓం నమో భగవతే దక్షిణామూర్తియే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రియచ్చ స్వాహ, ఇది మూలమంత్రం అంటారు, గురు మంత్రం అంటాము. ఇది గురువు ద్వారా ఉపదేశం ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే గురువు అనుగ్రహం అయితే సంవత్సరం అంతా ఉంది. అలాగే ఆ మంత్రం కూడా సాధన చేసుకోవడం కానీ, లేకపోతే గణపతి మంత్రాన్ని కానీ సాధన చేసుకోవడం కానీ, లేకపోతే లేదా దక్షిణామూర్తి యొక్క హవనం చేసుకుని ఒకసారి ఆ హవనం దున్ని తీసుకోవడం కానీ, ఇటువంటి గురువుకు సంబంధించింది ఏదైనా ఈ సంవత్సరం ఆరంభించి చేయగలిగితే మాత్రం సంవత్సరం పొడుగున ఆ గురువు అనుగ్రహంతో సస్యశ్యామలంగా పాడి పంట పండుతూ అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఎంతో ఆనందకరంగా ఉంటూ రాజమార్గంలో రాజయోగం పొందడానికి అవకాశం చెప్పగలుగుతాం. శుభం వ్యాధ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.